హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక వీడియోలో ఒక ఆబ్జెక్ట్ని కనుక హైలైట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనకు కావాల్సిన ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. మన అన్వాంటెడ్ ఫుటేజ్ ఏదైనా ఉంటే అది కట్ చేసేసుకున్నాం. సో ఇది మనకు అన్వాంటెడ్. ముందుగా ఇంకొక వీడియో క్లిప్ క్రియేట్ చేయాలి. దానికి మనం కాపీ చేసి పేస్ట్ చేస్తే సేమ్ అలాంటి ఆబ్జెక్టే వస్తుంది. ఒకదానిపైన ఒకటి. ఫస్ట్ ఫుటేజ్ పైన ఉన్న ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని ముందుగా మనం కావాల్సిన ఆబ్జెక్ట్ని ఈ పర్టికులర్ ల్యాంప్ని నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని అంటే ఈ పర్టికులర్ పార్ట్ని మాత్రమే మనం బ్రైట్నెస్ పెంచుకుంటే హైలైట్ అవుతుంది. ఆ హైలైట్ ఎలా అవుతుంది అన్నది అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కర్వ్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఇది ఈ ఒక్క పార్ట్ హైలైట్ అవుతుంది, ఈ పర్టికులర్ పార్ట్. సో కానీ ఇది మూవ్ అవుతుంది కదా, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మూవ్ అయిపోతుంది. సో మూవ్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్తో పాటు అది కూడా మూవ్ అవ్వాలంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, వీడియో సెక్షన్కి వెళ్ళాలి. వీడియో సెక్షన్కి మాస్కి వెళ్ళి ముందుగా మనం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్లో కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి అది ఎక్కడ మూవ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది, ఆ తర్వాత ఇక్కడికి మూవ్ అయింది, ఆ తర్వాత ఇక్కడికి మూవ్ అయింది. ఇలా కీ ఫ్రేమ్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ ప్రివ్యూ ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.